హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధారెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు నిన్న వీడియోలో గివ్ అవే అయిందని అనౌన్స్ చేశాం కదా. సో ఈ బ్యాంగిల్స్ అయితే మనం పంపిస్తున్నామండి. ఇలా 4 కట్ బ్యాంగిల్స్ మీద ట్రయాంగిల్ తోటి ఇలా డిజైన్ చేసామన్నమాట. ఈ 4 బ్యాంగిల్స్ ని కూడా రెడ్ కలర్ తో డిజైన్ చేసాము. సో బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఆవిడకి ఇవాళ ఈ గివ్ అవే గిఫ్ట్ అయితే పంపిస్తున్నాం అనమాట. సో ఈ రోజు ఈ వీడియో గివ్ అవే ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. నిన్నటి వీడియోకి గివ్ అవే ఎవరు గెలుచుకున్నారు అనేది నేను ఈ వీడియో మొత్తంలో మిడిల్ లో యాడ్ చేస్తానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ రోజు వీడియో ఏంటి అంటే మంచి బ్యాంగిల్స్ అండ్ వేనీస్ కలెక్షన్ అనమాట. సో శారీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్ని ఉన్నాయి. సో ఇదంతా వచ్చేసి ఒక రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ అనమాట. సో పెద్ద ఆర్డర్. సో ఒకసారి అయితే చూసేయండి. ఇలాగా నేను అన్ని కూడా ప్రిపేర్ చేసేసి కొన్ని బాక్స్ పెట్టేశాను. కొన్ని మీకు చూపించాలని బాక్స్ లోకి పెట్టకుండా ఉంచాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ దగ్గర నుంచి చూద్దామండి. లాస్ట్ లో వేనీస్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇవ్వండి, ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే 2 బ్యాంగిల్స్ చొప్పున చేయించుకున్నారు. సో చూసారు కదండి, మనం ఇట్లాగా ఒక 5 pairs ఒక డిజైన్, 5 pairs ఒక డిజైన్, అట్లాగా 20 సెట్స్ అనమాట. 20 pairs. సో 20 pairs కూడా 5 సెట్స్కి ఒక్కొక్క డిజైన్ లా చేసామన్నమాట. ఓన్లీ వైట్ కుందన్సే యూజ్ చేసి. నిజంగా మీరు చూడండి, నేను చెప్పాను కదా థ్రెడ్డింగ్ అనేది క్లాసులో కూడా చెప్పాను, నీట్గా వస్తే ఫినిషింగ్ ఎలా ఉంటుందని. ఒక్కసారి చూడండి. సో ఎక్కడ కూడా థ్రెడ్డింగ్ అనేది మనకు ఉగ్గు రావడం కానీ అట్లా ఉండదండి. నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తాము. సో ఫినిషింగ్ విషయంలో అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు, మన దగ్గర అంత బాగుంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ బ్యాంగిల్సే. సో అన్నీ కూడా కలర్కి వచ్చి 2 బ్యాంగిల్స్ చేసామన్నమాట. 20 సెట్స్ కూడా 20 డిఫరెంట్ కలర్స్లో చేసాము. ఏ కలర్ కూడా రిపీట్ అయితే చేయలేదండి. కలర్స్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో చూసారు కదా, ఇలాగ 20 కూడా డిఫరెంట్ కలర్స్ అయితే చేసామండి. ఏది కూడా రన్ చేయకుండా కలర్ అనేది. సో ఇవి ఇంతవరకు ఈ 20 pairsలో ఇది ఒకటి ఇంకో డిజైన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్. సో శారీ పిన్స్ ఇలా రెగ్యులర్గానే చేయించుకున్నారు. సో చూసారు కదా, ఇది కూడా అంతేనండి. 5 శారీ పిన్స్కి వచ్చి ఒక డిజైన్, డిఫరెంట్ కలర్స్ ఇప్పుడు మ్యాచింగ్ లా చేసామన్నమాట. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, సో ఈ 2 మ్యాచింగ్ లాగా అట్లా చేసామన్నమాట. శారీ పిన్స్ 20 సెట్స్కి 20 మ్యాచింగ్ శారీ పిన్స్ అండ్ మళ్ళీ సపరేట్గా 10 కలర్స్ అయితే చేయించుకున్నారు. సో చూసారు కదా శారీ పిన్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయనేసి. నిజంగా వర్క్ అయితే నీట్గా చాలా అంటే చాలా నీట్గా చేస్తామండి. ఎందుకు అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంటే మనకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ అనేవి వస్తాయి. ఖచ్చితంగా ఇది ఒక పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనం పింక్, బేబీ పింక్, రాయల్ బ్లూ ఇలాంటి కలర్స్, డార్క్ కలర్స్ ఎక్కువ అనమాట. ఎక్కువ చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్లో ఏం అడుగుతారు అంటే ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తారండి. డార్క్ కలర్సే ఎక్కువ చేయండి అంటారనమాట. సో మనం కూడా ఎక్కువ డార్క్ కలర్స్ యూజ్ చేసే చేస్తామండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మెజెండా పింక్, ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో. సో అట్లా డిఫరెంట్ కలర్స్లో. ఇది వచ్చేసి పింక్లోనే షేడ్ అండి. సో ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అనమాట. ఏది కూడా మీకు మ్యాచ్ అయినట్టు అసలు అనిపించదు. కలర్స్ అన్ని డిఫరెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవి వచ్చేసి మల్టీ కలర్లో చేయించుకున్నారనమాట. 2 శారీ పిన్స్ అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్ వాళ్ళు పర్సనల్గా చేయించుకున్నారు ఇలాగా మల్టీ కలర్లో. సో మీకు ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే మల్టీ కలర్వి ఫస్ట్ మల్టీ కలర్ ఎలా ఉంటాయేమో అనుకున్నాను, కానీ చేసాక మటుకు నార్మల్గా చూసిన వాళ్ళు కూడా చెప్పారనమాట, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి సింధు మల్టీ కలర్లో అని చెప్పారు. సో ఇది ఒక శారీ పిన్. ఇది మనం ఆల్రెడీ ఒకసారి చేసామన్నమాట, ఒక 2 times చేసాము ఇది. సో ఇది వచ్చేసి మల్టీ కలర్లో అడిగారనమాట. సో మల్టీ కలర్లో చేశాను. ఇది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఈ శారీ పిన్ అయితే. ఇది ఇంకొకటి అండి. ఇది నార్మల్గా మనం స్క్వేర్స్ పెడతాం కదా, ఇది కూడా మల్టీ కలర్లోనే అడిగారు. సో మొత్తం కూడా గ్లాసీ కుందన్స్ యూజ్ చేసి పైన వచ్చేసి సెరామిక్ 3mm స్టిక్ చేశాను. నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనేసి ఇలా స్క్వేర్స్ స్టిక్ చేసిన తర్వాత ఇలా పైన 3mm సెరామిక్ అంటించాను అనమాట. నిజంగా లుక్ అయితే చాలా బాగుంది. సో చూడండి, దానికి మ్యాచింగ్ అయితే ఇలా సెట్ చేసి పెట్టేశాను మీకు చూపించడం కోసం. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అన్నీ కూడా. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా చెప్పాను కదా, ఎక్స్ట్రా 10 శారీ పిన్స్ చేయించుకున్నారండి. అవి వచ్చేసి మల్టీ కలర్లో చేసినవి, ఇవి వచ్చి మల్టీ కలర్ రబ్బర్ బ్యాండ్స్ అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా చూడండి.
సో చూసారు కదండి, ఇవన్నీ కూడా వచ్చేసి 32 రబ్బర్ బ్యాండ్స్ అనమాట. ఒక 2 వచ్చేసి ఇదిగోండి ఇలాగా మల్టీ కలర్లో చేయించుకున్నారు. అండ్ రిమైనింగ్ 30 కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మీద చేయించుకున్నారనమాట. సో ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మల్టీ కలర్లో చేసాము. సో మల్టీ కలర్లో కూడా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు. అండ్ ఇవన్నీ కూడా వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ కలర్ అంటే కలర్స్ వేరువేరుగా ట్రై చేసి డిజైన్స్ వేరువేరుగా ట్రై చేసి చేసామన్నమాట. ఇది ఒకటి చూడండి, ఇది మీకు వచ్చేసి డైమండ్ షేప్ అండ్ మధ్యలో వచ్చేసి షుగర్ బీట్స్ ఇచ్చాము. ఇట్లాగా వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేయడం వల్ల లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ అండి, ఇదే ప్యాటర్న్, కాకపోతే ఇది వచ్చేసి పింక్ అనమాట. సో ఇట్లాగా ఒక 3 or 4 చేసినట్టున్నాము ఈ ప్యాటర్న్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇది వచ్చేసి ఫుల్ ఎల్లో కలర్ తోటి 6 ఐ షేప్ కుందన్స్ యూజ్ చేసి చేసాము ఇట్లాగా. అండ్ ఇది వచ్చేసి డ్రాప్లో చేసాము. సో చూసారు కదా, ఇది వచ్చేసి డ్రాప్ పింక్లో చేసామన్నమాట. మధ్యలో వచ్చేసి జర్కన్, ఇది వచ్చేసి క్లిప్ స్టోన్ అండి, చుట్టూ కూడా ఇలా జర్కన్ ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి మూన్స్ అనమాట. మూన్స్లో మనకి నెమలికంఠం కలర్ అండ్ పింక్ కలర్ కుందన్న పింక్ కలర్ యూజ్ చేసి ఇట్లా చేసాము. మధ్యలో మిడిల్లో క్లిప్ స్టోనే పెట్టామండి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ మూన్తో చేసాము కదా, ఇవి వచ్చేసి గ్లాస్ మూన్తో చేసాము. సో కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది అనేసి. సో చూసారు కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో చేసామన్నమాట. మనం నిజంగా దేనికి దానికి అన్నట్టు ఉందండి. డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ లుక్ వైజ్ కానీ దేనికి దానికే ఒకదానితో ఒకటి పోల్చడానికి లేకుండా ఉందన్నమాట. నిజంగా అంత బాగున్నాయి అనమాట రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేనీస్ చూపించేస్తానండి. సో రబ్బర్ బ్యాండ్స్ చూస్తారు కదా, ఇప్పుడు వచ్చేసి వేనీస్ చూపిస్తాను. ఇవన్నీ కూడా వేనీస్ అండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక 8 వేనీస్ పెట్టాను అనమాట. అవి కాకుండా ఇదిగోండి ఇలా బాక్సెస్లో ఆల్రెడీ 12 వేనీస్ అయితే నేను ప్రిపేర్ చేసేసి ఇలాగా ప్యాకింగ్ కూడా చేసేసుకున్నాను అనమాట బాక్స్లోనే. సో బాక్స్లో ప్యాక్ చేస్తే ఎలా ఉంటాయో చూపిస్తాను. సో ఇది బాక్స్ కదండి. సో ఇది వచ్చేసి వేణి అండ్ ఇవి వచ్చేసి ఇలాగ 3 ఇచ్చామన్నమాట. మనకి జడలో అక్కడక్కడ పెట్టుకోవడానికి బాగుండిద్ది కదా, సో అందుకనేసి ఇవి 3 ఇచ్చాము. సో ఇట్లా బాక్స్లో ఇలా ప్యాకింగ్ చేసామన్నమాట. సో ఈ వేనీస్ చూపిస్తాను ఒకసారి కలర్ కాంబినేషన్స్. సో ఇది వచ్చేసరికి పర్పుల్ అండ్ వైట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సీ బ్లూ అంటారు కదా, సో సీ బ్లూ అండ్ వైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పింక్ అండ్ వైట్ అండి. అంటే పింక్లోనే 3 షేడ్స్ ఉన్నాయి అనమాట ఈ కలర్స్. సో నేను 3 షేడ్స్లో చేశాను. ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ వైట్, ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ గోల్డ్. నేను టోటల్ కూడా మనకి 10 కలర్స్లో చేశాను. 10 కలర్స్ వచ్చేసి ఒకటి గోల్డ్ ఒకటి వైట్ అలా 20 వస్తాయి కదా, సో అలా చేశాను అనమాట. ఇది చూసారా, పింక్లోనే బాగా లైట్ పింక్ అనమాట. సో లైట్ పింక్ విత్ వైట్ చేసాము. అండ్ ఈ బాక్సెస్లో చూపిస్తాను. సో మీకు ఇవి ప్యాక్ చేయకుండా, ఇవి ఆల్రెడీ ప్యాక్ చేస్తాను కదా, మళ్ళీ తీయడం ఎందుకని బాక్సెస్లో చూపిస్తున్నాను. ఇవి కూడా చూపిస్తాను వీడికి ఎలా ఉన్నాయి అనేసి. ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. ఇది లైట్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. ఇది నెమలికంఠం అంటారు కదా, సో నెమలికంఠం అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. ఇది చూడండి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ప్రతిదానికి కూడా మనం ఇలా కింద జల్లో పెట్టుకోవడానికి ఒక 3 అయితే ప్రొవైడ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి నెమలికంఠం అండ్ వైట్ అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు విడిగా పెట్టిన వేణీలు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి పింక్, డార్క్ పింక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్. చూడండి విడిగా మనకి ఇలా వస్తాయి అన్నమాట 3, అంటే ఇలా పెట్టుకోవడానికి జడలో అక్కడక్కడ పెట్టుకోవడానికి ఇలా వస్తాయి అన్నమాట. సో స్ట్రైట్గా. అండ్ ఇది వచ్చేసి వేణి అండి. సో వేణిని కావాలంటే మనం ఇలా రౌండ్గా పెట్టుకోవచ్చు. అండ్ లేదు ఇలా కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా స్ట్రైట్గా కావాలి అన్నా కానీ ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. 3 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి లోపల ఉండేది వైరే స్ట్రెచబులే కాబట్టి మనకి నచ్చినట్టు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకి అల్లడం కూడా గట్టిగా ఉండిద్దండి. ఎక్కడ ఊపినా కానీ రాలిపోవడం అలా ఉండదన్నమాట. బాగా సెక్యూర్గా చేస్తాము. సో అదొక ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ మీకు. సో ఇది ఒక వేణి అండి. ఇది వచ్చేసి పింక్ విత్ వైట్ చేసాము. దీనికి కూడా ఇలాగ 3 ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు రెడ్ అండ్ గోల్డ్ అండి. ఇది వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ అనమాట. సో చూడండి, నాకైతే రెడ్ అండ్ వైట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలియదు కానీ ఈ రెడ్ అండ్ వైట్ ఒకటి, ఈ గ్రీన్ అండ్ వైట్ ఒకటి, ఈ 2 కూడా ఎందుకు నాకు బాగా నచ్చాయండి. అసలు భలే ఉన్నాయి చూడడానికి. నిజంగా మీరు కొంచెం ఫ్లవర్స్ని పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇలాంటివి ట్రై చేయొచ్చు అనమాట. సో వేనీస్ ఏంటంటే మనం పూలల్లో చేయించుకోవాలంటే చాలా అంటే చాలా కాస్ట్ ఉండిద్ది. కానీ ఇది వచ్చేసి మనకి బడ్జెట్లోనే వచ్చింది. కొంచెం దూరం నుంచి చూస్తే రియల్ పూలు ఉన్నట్టే ఉంటాయి అనమాట. అండ్ ఇది వచ్చేసరికి రియల్ వేణి ఉన్నట్టే ఉండిద్ది. అండ్ ఇది వచ్చి మీకు గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. ప్రతి దానికి కూడా మనం ఇలాగా 3 ఇలాగా 3 ఫ్లవర్స్ని మనం జెల్లో పెట్టుకోవడానికి ఇలా ప్రొవైడ్ చేసామండి ప్రతి దానికి కూడా. అండ్ విత్ బాక్స్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఎల్లో అండ్ గోల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ అండ్ ఎల్లో అండి. డిఫరెంట్గా అంటే దీనికి గోల్డ్ కాదు వైట్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట. ఇది ఒకటి నిజంగా ఇది కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది.
సో దీనికి వచ్చేసి ఇలా ఇచ్చాము, ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఇలా ఇచ్చామన్నమాట ఈ మూడింటిని. సో చూసారు కదా ఈ వేణీస్ ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఈ వేణీస్లో ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో చూసారు కదండి, ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వేణీస్ కానీ బ్యాంగిల్ కలెక్షన్ కానీ మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.